వాడు పొరపాటు చేసినాడని చెప్తున్నా కూడా తప్పు చేసినాడని మాట్లాడుతూనే ఉండావు. మనసులో విషం పెట్టుకొని చేస్తే అది తప్పుమా. మనకి తెలియకుండా జరిగేది పొరపాటు. వాడి తప్పేం లేదని మీ అన్నయ్య ఆ రూపంలో వచ్చి సాక్ష్యం చెప్తుండాడు. ఇంతకంటే ఎవరేం చెప్పాలి నీకు? ఇప్పటికైనా నీ కోపాన్ని ఇడిసిపెట్టు. అందరితో కలిసి సంతోషంగా ఉండు. ముఖ్యంగా నా అల్లుడితో. పెద్దవాళ్ళు చెప్పింది నిజమే అయితే వచ్చింది కాకులు కాదమ్మా. ఆ రూపంలో ఉన్న మీ అన్న ఆత్మ, నా బిడ్డ ఆత్మ వచ్చినట్టే. ఈ బిడ్డ చేసిన తప్పుని నా బిడ్డ క్షమించేశాడు. ఇంకా నీకెందుకమ్మా కోపం? ఈ బిడ్డని తప్పు పడితే మనం తప్పు చేసినట్టే. మనసులో ఉన్న కోపాన్ని తీసి పక్కన పెట్టి ఒక్కసారి ఈ బిడ్డని చూడమ్మా. నిజంగా తాను తప్పు చేసుంటే అంత ధైర్యంగా పోయి పిండం పెట్టగలిగేవాడా? అంత సంతోషంగా వచ్చి ఆ ఆత్మలు పిండాన్ని ముట్టుకోగలిగేవా? ప్రాణాలు పోయి సంవత్సరం అయిన తర్వాత కూడా వాళ్ళిద్దరి ఆత్మలు సంతోషంగా వచ్చి తినేసిపోయాయి. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. నా కోడలిగా ఎలాగూ కాలేకపోయావు. ఈ మహానుభావుడి కోడలివయ్యావు. ఇలాంటి బంగారం లాంటి బిడ్డకి వదినవయ్యావు. ఇక నుంచైనా మనసులో బాధలన్నీ పక్కన పెట్టేసి నీ అత్తగారింట్లో సంతోషంగా ఉండమ్మా. నువ్వు బావుంటావు, నీ కాపురం బావుంటుంది, ఈ ఇల్లు కూడా బావుంటుంది. ఇన్ని రోజులు నేను చేసిన తప్పుకి నా తమ్ముడు మాట పడుతున్నాడు. ఈ నిజం నేను ఎవరితో చెప్పలేకపోయినా దుర్గా వాళ్ళ అన్నయ్య ఈ రూపంలో వచ్చి నా తప్పును క్షమించాడు. నా మనసుకి కొంత ప్రశాంతతనిచ్చాడు. దుర్గా ఇప్పటికైనా తన మనసు మార్చుకొని నా తమ్ముడి మీదున్న కోపాన్ని మనసులోనే చంపేసుకుంటే బాగుంటుంది. దుర్గా, నువ్వు కోరినట్టుగానే మా ఇంట్లో ఆబ్దికం చేసుండాము. నిజంగా వాళ్ళిద్దరి ఆత్మకి అది శాంతి కాదంటే ఈడ ఆబ్దికం పెట్టినందుకు ఈ ఇంటి చుట్టుపక్కల కూడా అగుపించేవి కావు. వాళ్ళు సంతోషంగా వచ్చుండారు. మీరు సంతోషంగా ఉంటే వాళ్ళ ఆత్మలు కూడా సంతోషంగా పైలోకాలకి పోతాయి. ఇంతకంటే నేను చెప్పేదేం లేదు.
ఏంటి వర్ష టెన్షన్గా వెళ్తుంది? హలో, హాయ్ స్వీటీ, ఎలా ఉన్నావు? ఎందుకు ఫోన్ చేసావు? మర్చిపోయావా? మళ్ళీ గుర్తు చేయమంటావా? అమౌంట్ ఏమైంది? ఇప్పటికిప్పుడు అంత డబ్బులంటే నా దగ్గర లేవు. లేదంటే కుదరదు కదా. అవన్నీ పంపించాల్సిన వాళ్ళకి పంపిస్తే లక్షల్లో వస్తాయి. కానీ ఓ ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదని మంచి మనసుతోటి నేను నీకు ఈ ఆఫర్ ఇచ్చాను. ఈ చిన్న అమౌంట్ నువ్వు ఇవ్వలేదు అనుకో, నేను పెద్ద అమౌంట్ వైపు వెళ్లాల్సి వస్తుంది. వద్దు వద్దు, నీ డబ్బులు ఇస్తాను. ఇప్పుడు నీ ప్రైవేట్ వీడియోని 10 మంది చూసి పండగ చేసుకోకముందే నువ్వు ఆ పైసలు ఇచ్చేస్తే నీ ఫోటోలు వీడియోలు నీకు ఇచ్చేస్తాను. నువ్వు హ్యాపీస్, నేను హ్యాపీస్. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఎలాగైనా మీ డబ్బులు మీకు ఇస్తాను. సరే, టైం ఇవ్వు అని అంటున్నావు. టైం వేస్ట్ చేసావే అనుకో, నేను మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా నీ ఫోటోల్ని వీడియోల్ని సోషల్ మీడియాలో టైం టు టైం అప్లోడ్ చేస్తాను. నా డబ్బులు నాకు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. వద్దు, నీకు దండం పెడతాను, అంత పని చేయొద్దు. మరి ఆ భయం ఉన్నప్పుడు త్వరగా నా డబ్బుల సంగతి చూడు. మనీ రావడం ఆలస్యమైతే ఆలోపు నా మనసు మారిపోవచ్చు. అర్థమైందా? అర్థమైంది. ఎవరి ఫోన్లో? అక్క అది ఏదో ఇస్తానంటున్నావు. ఎవరికి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? అంటే అది ఫ్రెండ్కి హెల్త్ బాగాలేదక్క, బ్లడ్ కావాలని రిక్వెస్ట్ చేస్తుంటే సరే అని చెప్పాను. ఫ్రెండ్కి బాగాలేదంటే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు?